దేవుని స్తోత్రం కలుగునుగా. మరి ఇది ఇంచుమించుగా నేను 2015లో రాసుకున్నటువంటి వాక్యం చాలా చోట్ల చెప్పాను. మరొకసారి ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసుకుంటే, ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనంలో ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. చాలని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఉన్నతమైనటువంటి దేవుడానికి వందనాలు. ఎంతవరకు కూడా ప్రభువాని కృపను తోడుగా ఉంచి నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవాతి దేవుడు ప్రారంభ దినాల్లో అబ్రహాము గారితో దేవుడు మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారంటే, అబ్రహామా భయపడకు, నీ బహుమానం ఏమవుతుందంటే అత్యధికం అవుతుంది. ఏమవుతుందంటే అత్యధికం అవుతుంది. అప్పుడు అబ్రహాము గారు ఏమంటారంటే, ప్రభువా నీవు నాకు ఏమి ఇచ్చినా గానీ నేను సంతానం లేనివాడిని అయిపోతున్నాను కదా, నేను పిల్లలు లేనివాడిని అయిపోతున్నాను. నా ఇంటి పెద్ద దాసుడు అయినటువంటి ఎలియజరే నాకు ఏమైపోతాడు, ఇంకా వారసుడు అయిపోతాడేమో అని ఆయన అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఆయనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, నీవు వృద్ధాప్యములో పాతి పెట్టబడతావు. ఎందుకు ఇంటికి ఎవరు లేరు, ఇప్పుడు పిల్లలు లేరు. దేవుడు ఏమంటున్నారు, నీ వృద్ధాప్యమందు నీవు నీ పితరుల యొద్దకు నువ్వు చేరిపోతావు. తమది గాని దేశమందు నీ సంతతి వారు 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 400 సంవత్సరాలు. నీ తరము నుంచి లెక్కెట్టుకుంటే 4వ తరము వారు 400 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోతారంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎందుకని ఇంకా కూడా అబ్రహాము గారికి ఎవరు లేరంటే పిల్లలు అనేది లేరు. ఇస్సాకు అనేటువంటి వ్యక్తి ఇంకా పుట్టలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లలైనటువంటి 11 మంది కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే కొన్ని సంవత్సరాల తర్వాత బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని వారు ఆ స్థితిలోనికి, ఎందుకని వారు ఆ యొక్క శాపాన్ని వారు గురవుతా ఉన్నారంటే 11వ భాగాన్ని మనం చూసుకుంటే కనుకండి 9 చూడండి, మనకు బాగా అర్థమవుతుంది. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గుమ్మను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతను ఖండింపలేదు. మీరు చదివిన భాగంలో మీకు ఏమర్థమైంది? దేవుడు తెమ్మన్నారా బలిమ్మన్నారా? తెమ్మన్నారు. ఇక్కడ మనం వాక్యాన్ని మనం చూసుకుంటే దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, దేవుడు మనల్ని ఏదైతే చేయమన్నారో అది మనకు చేస్తుంది, మనకి క్షేమం. దేవుని స్తోత్రం కలుగును గాక. అది వాటిని నడుమునకు ఖండించి పక్షులను ఏం చేయకుండా అక్కడ ఉండి కొద్ది సమయం అయిన తర్వాత ఇక్కడ అబ్రహాము గారికి ఏం పట్టిందంటే గాఢమైనటువంటి నిద్ర పట్టేసింది. దేవుడు రమ్మన్నారు, దేవుడు పిలిచారు. ఆయన మాట ప్రకారంగా ఆయన వింటే కనుక, ఆయన మాట ప్రకారంగా ఆయన చేస్తే కనుక దేవుని ఆశీర్వాదం ఇంకొకలా ఉండేది. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ దేవుని యొక్క శాపము, దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద మనకు కనబడతా ఉంది. మొదటి సమూయేలు 15:15లో ఉంటుంది. సౌలు భక్తులు కూడా ఏం చేస్తాడంటే అమాలేకుల దగ్గరికి వెళ్ళి అక్కడికి ఏం చేయాలంటే వాళ్ళందరినీ హతము చేసి అక్కడ ఉన్నటువంటి పశువులనేంటి ప్రతి దాన్ని కూడా మీరు వధించండి అని చెప్పేసి దేవుడు సెలవిస్తే, ఇక్కడ సౌలు ఏం చేస్తాడంటే దాంట్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటన్నిటిని కూడా తీసుకొచ్చి దేవునికి బలిద్దాం అనుకుంటారు. కానీ దేవుడు చెప్పింది ఏంటి? మీరు వెళ్ళి వాటన్నిటిని కూడా హతం చేయండి, అవి శపించబడినవి. ఏవి? అక్కడ ఉన్నటువంటి అమాలేకుల దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ కూడా శపించబడింది. కానీ ఆయన ఏమనుకుంటాడంటే శపితమైనటువంటి దానిలోంచి శ్రేష్టమైనది మరలా దేవునికి ఇద్దాం అనుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము దేవుని యొక్క మాటను బట్టి
దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనము దేవుని మందిరంలోనికి మనం నడిపించబడతా ఉన్నాం. మనము దేవుని మందిరంలోనికి నడిపించబడుతున్నప్పుడు పాటలు పాడేటువంటి టైంలో పాటలు పాడితే, ఆరాధన చేసేటువంటి టైంలో అందరూ కూడా ఏకాత్మతో కలిసి దేవుని ఆరాధన చేస్తే, ప్రార్థన చేసేటువంటి టైంలో అందరూ కూడా ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక ఉద్దేశంతో మనము దేవుడిని ప్రార్థన చేయగలిగితే, మనం అందరం కూడా చెప్పబడుతున్న వాక్యం అంతా కూడా మనం శుద్ధాహృదయంతో వాక్యం విని దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా మనం చేయడానికి ఇష్టపడినప్పుడు మనము కూడా దేవుడిలో పరిపూర్ణంగా మనం ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లింప చేయబడతాం. దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మన పట్ల ఉద్దేశించినటువంటి ప్రతి కార్యం కూడా త్వరితంగా ఏం చేయబడుతుందంటే సఫలం అనేది చేయబడతా ఉంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ అబ్రహాం గారి జీవితంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఆ యొక్క గాఢ నిద్ర ఏదైతే ఉందో అది మన జీవితంలో ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని వినాలి. అవునంటారండి. పాటలు పాడుతున్నప్పుడు మనం అందరం కూడా దేవుని మనం ఏం చేయాలంటే పాటల ద్వారా దేవుని నామాన్ని మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు సన్నిధిలో మనము క్రమముగా ఎప్పుడైతే ప్రభుని కనపరుస్తామో, దేవుడు ఉద్దేశించిన ప్రకారంగా మనుషులంగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు దేవుడు మన కొరకు దాచి ఇచ్చినటువంటి బహుమానం ఏదైతే ఉందో మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. నా అనుకున్నటువంటి వ్యక్తి నాన్నగారు, ఆయన ప్రతి విషయంలో కూడా ఏంటంటారంటే ప్రార్థన చేస్తాం. నేను అన్నాను, ఒక 50,000 కట్టి మనము కార్ తీసుకుందాం, మిగిలింది మనం ఫైనాన్స్ చేయించుకుని కట్టేసుకుందాం అని చెప్పేసి అన్నాను. పోయిన ఆదివారం ఆయన మంచి మూడ్లో ఉన్నారు. నేను ఆయన విషయంలో ఒప్పించాను. వేణుపాలలో అమూల్య గారి యొక్క ప్రధాన కార్యక్రమం ఉంది, ఆయన రానన్నారు. నేను ప్రార్థనలో ఉంటాను, ప్రార్థనలో గడపాలి. ముందున్నటువంటి ప్రతి కార్యంలో కూడా నేను విజయం చూడాలంటే నేను ఎక్కువ ప్రార్థనలోనే గడపాలన్నారు. అలా కాదు, మా సంఘం వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళాలి, అది తప్పదు, మీరు రావాలి, బయట నుంచి ఎవరు కూడా పిలవద్దని చెప్పేసి ఆయన ఒప్పించాను. ఓకే, ఆయన మంచి మూడ్లో ఉన్నారు కదా అని చెప్పేసి వెంటనే ఏమన్నానంటే మనం ఒక వెహికల్ తీసుకున్నాం. ఎక్కువలో కాదు, తక్కువలోనే తీసుకుందాం. 1,50,000, 2 లక్షల్లోనే మనం ఆ బడ్జెట్లో మనం తీసుకుందాం అని చెప్పేసి ఆయన వద్దు, ఎంత కదా 1,03,000 కట్టాలంటే ఈఎంఐ కార్కి 1,00,000 కట్టాలి, 1,03,000 మాత్రమే కట్టాలి. పోనీ మనం 1,50,000 మంచిది, ఆల్ట్ 800 అంటే 2016, 17 మోడల్ వచ్చేస్తుంది, చాలా బాగుంటాయి, మైలేజ్ ఎక్కువ వస్తుంది, మనం స్కూటీ బండి వాడినట్టుగా వాడచ్చు అంతే. కంప్లైంట్స్ కూడా ఏమి రావు, బండి రిపేర్ చేసినట్టు చేసి ఇచ్చారు, టైర్ కూడా పెద్ద కాస్ట్ ఉంటుంది. ఇది అని చెప్పేసి అన్నాను. లేదు, మనకు ముందు వేరే ఉద్దేశం ఉంది. మళ్ళీ ప్రార్థన చేసి నేను సాయంకాలం మళ్ళీ మాట్లాడుతుంటే నాన్నగారు అన్నారు, నాకు ఒక వ్యాన్ చూపిస్తున్నారు దేవుడు. ఏంటంటే ఒక వ్యాన్, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రణాళిక. ఎందుకంటే ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా కానీ సంఘానికి కొంచెం ఇబ్బంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఒక వ్యాన్ చూపిస్తా ఉన్నారు. ఒక 20 మంది, ఒక 25 మంది పట్టేటువంటి ఒక వ్యాన్ మనం తీసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే దేవుని కృపలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో మనము ఒక విశ్వాసిగా కానివ్వండి, ఒక సంఘ సేవకునిగా కానివ్వండి, మన జీవితంలో మనము పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఈ సంఘం వరకు నేను పట్టుదల కలిగి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సంఘం పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటో దేవుడు నాతో మాట్లాడతారు. ఏమంటే మీ కుటుంబం పట్ల మీరు బాధ్యత కలిగి మీరు ప్రార్థన చేసినప్పుడు మీ కుటుంబం పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమైతే ఉన్నావో వాటిని దేవుడు మీకు తెలియజేస్తారు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. అందుకనే ఒక విశ్వాసికి ప్రార్థనలో మెలకువ చాలా అవసరం అండి. ఎందులోనండి? ప్రార్థనలో మెలకువ చాలా అవసరం. కనిపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, మెలకువ కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధానంలో దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుని కృప మనం అనుభవిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని శక్తి ఏదైతే ఉందో అది మనం ఏం చేస్తాం అంటే అండి, పరిపూర్ణంగా దాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోనా గారు కూడా మనం చూసుకుంటే కనుక యోనా గారు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఒక ప్రవక్త. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వాడలో ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నిద్రపోతా ఉన్నాడు. ఆయన ఎవరైనా
ప్రవక్త, ఒక